హైవే పెట్టుకుని వచ్చే వాళ్ళందరిని ఆపేసేయాలి. ఇది అడ్డసర. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఈ ఆకుని కాల్చి పొట్ట మీద వేస్తారు. వాళ్ళకి నొప్పి ఉన్నప్పుడు, అరుగుదల ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఉదయం స్వామీజీతో చెప్పినప్పుడు ఈ మంచాల గురించి చెప్పాను. అందరూ విన్నారా? ఇంక ఇక్కడ ఆగక్కర్లేదుగా. రైట్. పడుకుంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి కళ్ళు వస్తాయి. అదే చెప్పమ్మా. ఇది ఏంటి 30 years అప్పుడు మమ్మల్ని పిలిచి మీరు అలాంటివి చెప్తే మాకు కలర్ కానీ వయసులు ఉంటాయని చెప్తున్నారు. ఈ అన్నం తిని ఆ మసం కూడా అయ్యే వచ్చేస్తాయి. దీంట్లో ఒక 7 మంది వెళ్ళండి. ఒక 10 సంవత్సరాల కింద మా ఇళ్ళ కాడ ఏముండేదండి. ఒక 7 లోపలికి చెప్పులు ఇస్తే రైతులు అనమాట. చెప్పులు ఇస్తున్న రైతులు. అంటే మీకు నేల తెలుసుద్ది. 3, 4, 5 వెళ్ళండి. బూట్లు ఉన్నాయి. 6 బూట్లు. దీంట్లోకి వెళ్ళండి. దీంట్లో ఒక 7 వెళ్ళండి. దీంట్లో ఒక 7 అందరూ ఒక చోట ఉంటే మీకు వినపడదని అలా మారుస్తాం అనమాట. ఆ పక్క దాంట్లో ఒక 7. మీకు కుడి ఎడమ ఉన్నవి. మీకు తూర్పు వైపు నుంచి ఉంటే కుడి వైపు ఎడవైపు ఉన్నవి అన్ని బెడ్ల మీద ఉన్నది. ఏమేమి ఉన్నాయో మీకు చెప్తాను. అవతలకి వెళ్ళండి. ఇంకో 7. దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళండి. పర్వాలేదు, వెళ్ళండి. చెప్పులు లేకపోతే వెళ్ళండి. చూడండి, ఏం పర్వాలేదు, కండిషన్ ఏం లేదు. లేకుండా ఉంటే బాగుంటుంది అంటాం అంతే. వెళ్ళండి. అయిపోయారమ్మా? ఇంకెళ్ళే ఉంటారుగా. రైట్. దీంట్లో ఇది 5.5 అడుగుల బెడ్. ఇది వెడల్పు, లోతు అడుగున్నర. ఈ కాలువ, ఈ మట్టిని తీసి కుడికి ఎడమకి మార్చుకుంటూ వెళ్ళాం. ఈ కాలువ గట్టంట కింద భాగంలో చామగడ్డ ఉంది, చూసారా? చామగడ్డ. దానిపైన అడుగుకి పసుపు ఉంది. పసుపు కుడి ఎడమ 2 వైపులు పెట్టాం. బెడ్కి మధ్యలో అరటి ఉంది, బొప్పాయి ఉంది, అల్లం ఉంది, కరివేపాకు ఉంది, మునగుంది, తీగ జాతులు ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కరివేపాకు ఉంది, ఉంది, మల్లెపూలు ఉన్నాయి. ఇది జూన్ లో పసుపు అల్లం పెట్టాం. అయ్యా, మీరు జూన్ లో పసుపు అల్లం పెట్టాం, కానీ బెడ్లు వేసింది ఫిబ్రవరిలో. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20, ఏప్రిల్ 20, మే 20, జూన్ 20 వరకు ఈ 4 నెలలు దీని మీద ఆకుకూరలు, కూరగాయలు మొత్తం వేసాం. మొక్కజొన్న కూడా వేసాం. పిచ్చిదొండే కాదు, మంచిదొండే. మంచిదే తినొచ్చు మీరు. అది ఎందుకంటే అప్పుడు మా తీగలు లేట్ అయిపోయింది. మధ్యలో అల్లం. ఇవన్నీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ 4 నెలలు దీని మీద ఆకుకూరలు, కూరగాయలు, మొక్కజొన్న ఉన్నాయి. అయిపోయిన తర్వాత పసుపు అల్లం పెట్టాం. మధ్యలో కరివేపాకు. ఇది ముల్లంగి. అల్లం ఇదిగోండి, అల్లం ఇదే అల్లం. ఈ ఎర్ర గోంగూరతో, పై తోలుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. నిలువ పచ్చడి చేస్తారు.
ఒకటే పసుపు ఇదంతా, వేరేం లేదు. ఈ నేల వల్ల మీకు చెప్తా, ఇక్కడ ఏం జరిగింది మీకు చెప్తాను. టాప్ లేయర్ తీసేసేటప్పుడు టాప్ లేయర్ ఎక్కువ ఎక్కడ బాగా మంచిగా పడిందో అక్కడ ఎదుపుగా వచ్చింది. ఇంకోటి చౌడు ఉండటం వల్ల అది అయింది. అది విత్తనం ఒకటే మొత్తం. ఇది ఇది లోకల్ వెరైటీ. ఇది 4 సంవత్సరాల నుంచి మేమే పండిస్తున్నాము. దీని అవిసె ఆకుని మనం ఆకుకూరలో వాడుకోవచ్చు, ఆవులకు తినిపించవచ్చు, మల్చింగ్ చేయొచ్చు. పువ్వుని వేడి వేడి నీళ్ళలో వేసి మగ్గబెట్టి ఆ నీళ్లు తాగొచ్చు. ఆప్షన్ మీ ఇష్టం, మీరు పెట్టుకోండి. నాకు చింత చెట్టు విడిగా 4 ఉన్నాయి పొలంలో, ఇంకా నేను పెట్టుకోవాలా. ఇది పడమర, ఇది మళ్ళీ తూర్పు. తూర్పు వైపున ఒక బెడ్ వదిలేసాం. పొక్కులేరు పెట్టకూడదు, మాన్యువల్ వేసుకోవటమే. హెవీ రైన్స్ వల్లనే నాగేశ్వర గారు చేసిండు, ఒక ఎకరం బెడ్లు చేసిండు మీరు చెప్పినట్టు. పైరు పెట్టలేకపోయిండు. ఇవన్నీ బెడ్స్ ఎక్కమాకండి. బెడ్స్ మీద దీని మీద జీలకర్ర, ఆవాలు అన్ని వేసాం, సోంపు వేసాం. దయచేసి బెడ్లు ఎవరు ఎక్కమాకండి, ఇలాగే ముందుకెళ్ళండి. ఇది కొత్తిమీర, కుడి ఎడమ కొత్తిమీర, అది కూడా కొత్తిమీర తీసుకున్న విత్తనానికి. ఇవి వెర్టికల్ గా వేసిన తీగ జాతులు దోసకాయ. అంటే మన ప్లేస్ వేస్ట్ కాకుండా కొంత తీసుకోవచ్చు. వర్షాలకి పోయినాక మిగిలిన ఇవన్నీ, మన వర్షాలకి పోయినాక మిగిలిన ఇది రెయిన్ అండి. ఇప్పుడు ఈ ఇక్కడ పడ్డ నీళ్ళన్నీ కూడా ఇలా మనం కింద డ్రైనేజ్ చేసుకుని అడ్డ కాలువ తీసుకుంటే ఈ నీళ్ళన్నీ పక్క పొలంలోకి వెళ్ళిపోతాయి. దాంట్లో ఏమేలా నడవండి, దయచేసి బెడ్లు ఎక్కొద్దు. ముళ్ళే ఉండవు. ఇది 5.5 అడుగుల వెడల్పు, 60 అంటే 2 బాక్సుల్ని మనం వదిలేసాం. ఇక్కడ పసుపు ఏమి పెట్టకుండా, అరటిలు పెట్టకుండా వదిలేసాం. ఎందుకంటే తూర్పు రేపు నుంచి ఎండతో మీకు స్థానికంగా మార్కెట్ చేసుకునే అవకాశాలు ఉంటే ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతులు ఇట్లా మీరు ఓపెన్ గా పెట్టేసేయండి. దాంట్లో ఎంత ఆదాయం వస్తుందో, దీంట్లో ఎంత ఆదాయం వస్తుందో మీకు లెక్కలు చెప్తాను. ఇప్పుడు మీకు ఒక చిన్న లెక్క చూపిస్తాను. మొదటి 3 నెలలు మీకు అన్ని వస్తాయి. అది అయిన తర్వాత ఏమి రావు, ఇంకా నీడ వచ్చేస్తుంది కదా. చూడండి ఇక్కడ అన్ని ఊర్లో పండించారు వికారాబాద్ లో. ఇది ఎంత చెప్పండి.
మనకు వస్తున్నాయి అనేది సైలెన్స్ 60 అడుగులు 5 అడుగులు కదా. నేను పీకింది ఒక హాఫ్ ఫీట్ పీకా. హాఫ్ ఫీట్ లో మీకు ఎంత రూపాయి వచ్చితే ఇది ఎన్ని అడుగులు? ఇది 300 అడుగులు. 300 అడుగులు ఇంటూ రూపాయి. హాఫ్ ఫీట్ డబుల్ వేయండి. 600. మనకి దీని ద్వారా మనకి 600 ఇంటూ 300 అడుగులా ఎంత అయింది చూడండి. 1800. 600 రూపాయలు. 600 ఇంటూ 17 బెడ్లు. 10,200. ఎన్ని రోజుల్లో? 25. ఇది మీరు ఎక్కడ అమ్మాలి? లెక్కలు బాగా చెప్పి ఎక్కడ అమ్మాలి? ఇది కదా. దీన్ని మీరు అమ్మలేకపోతే ఫస్ట్ మీకు చూపించింది డ్రైయర్లో పెట్టేయండి. సూర్యుడు మనకి బిల్లు పంపించడు, కరెంటు బిల్ లాగా ఫ్రీ. దీన్ని మీరు అమ్మితే పచ్చి సరుకు అమ్మండి, లేకపోతే డ్రైయర్లో పెట్టేస్తే కొత్తిమీర పౌడర్. ఈ పౌడర్ని కారం తయారు చేయొచ్చు. కొత్తిమీర కారం ఒకటి. ఈ పౌడర్ని తయారు చేయొచ్చు. తయారు చేసి నువ్వుల నూనె. దీన్ని ఎక్కడ అమ్మాలి? ఎక్కడైనా అమ్ముకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కలెక్టర్ గారు తీసుకెళ్ళి ఫస్ట్ ఇవ్వండి. కలెక్టర్ గారు ఇలాంటివన్నీ ఇష్టపడతారు. ఆయన కింద ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. ఎంఆర్ఓని కలవండి, ఎస్పీని కలవండి, బ్యాంక్ మేనేజర్ని కలవండి, వాళ్ళు వస్తాయి కదా. పక్కన ప్లేస్ ఆయనే ఇస్తాడు. ఇలా మీరు సిటీకి తీసుకొచ్చి అమ్ముతా ఉంటే లాజిస్టిక్స్ మారిపోతాయి. ఊర్లోనే అమ్ముకోవడం చేయాలి. సిటీలో ఉన్న వాళ్ళే హెల్త్ అవేర్నెస్ కాదు, ముందు గ్రామంలో ఉన్నవాడిని మనం బాగు చేయాలి అన్నప్పుడు దీంట్లో మనకి 10,000 రూపాయలు 40 రోజుల్లో వస్తుంది. ఇలా మనకి ఎన్నిసార్లు వేసుకోవచ్చు చూసుకోండి. ఇక్కడ మనం వర్షం పడితే దాంట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ నీళ్లు డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి. రైన్ గన్తో మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు అది వర్షం లాగా తీసుకొస్తుంది 25 అడుగుల నుంచి. ఇక మీకు పంట ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు మొదటిగా సిద్ధం చేసుకున్నప్పుడు తడి పెట్టేసేసి కలుపుని ఎదగనివ్వాలి. దున్నిన తర్వాత ఫస్ట్ దున్నేస్తాం. నాగలికి తెగండి ఏదైతే ఉందో మళ్ళీ నీళ్లు పెట్టేసేసి వదిలేయాలి. వదిలిన తర్వాత ఎక్కడ తెగలేదో అది మళ్ళీ మొదలు వస్తుంది కదా. రానిచ్చి మళ్ళీ నీళ్లు పెట్టండి. నీళ్లు పెట్టేసి మళ్ళీ దున్నేసేయండి పొదం చూసుకుని. దాన్ని అలా 3 సార్లు నిలువు అడ్డం దున్నేస్తే 80% పంట పొలంలో కలుపుపోతుంది. కానీ ఈ పని ఎవరూ చేయరు. గురుగారు ఇప్పుడు ఇదంతా కల్టివేట్ చేసేటప్పుడు ట్రాక్టర్తో చేశారా? లేదు. ఇది మొత్తం జేసీపీతో హిటాచీతో మట్టి తోలి డోజర్తో లెవెల్ చేసి పెద్ద నాగళ్ళు వేసి దున్నేసేసాం. ఎత్తు పొలాలు ఉన్నదంతా. తర్వాత రోటోవేటర్ వేసి లెవెల్ చేసేసాం. తర్వాత దీని మీద ముగ్గు పోసి లైన్లు వేసేసాం. ఆ ముగ్గు పోసిన తర్వాత మిషన్ లోపల రానివ్వాల, మాన్యువల్ గా తీసేసాం. ఇంకా జీవితం తప్పదు, మరి కుదరదు కదా. తర్వాత దీని మీద ఘనజీవామృతం, జీవామృతం, ఆవు మజ్జిగ అన్ని దీని మీద రెయిన్ గన్తోనే. ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిద్దామా, చీకటి అయిపోతుంది అది చూద్దామా? రండి చూపిస్తా, ఇప్పుడే ఆన్ చేపిస్తా. లోపల మరి చీకటి అంటున్నారు కదా, అది వైజయంతి మొక్క ఎలా ఉంటుంది? మొక్కజొన్న మొక్కలాగా ఉంటుంది, సేమ్ మొక్కజొన్న డిట్టో. ఇంకొక అరగంట, ఇంకా 2 చూడాలి మీరు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కాకరకాయలు.
హరే కృష్ణ కృష్ణ లేదు ఇప్పుడే సార్. ఇది రెయిన్ గన్ ఒకసారి చూసి వెళ్ళిపోతాం. దీని ఈ నెంబర్లు అన్ని మీకు ఇస్తాను. మీరు అరుణ నెంబరు అలాగే అంటే మీ దగ్గర ఉంటే చాలు కదా, అందరికి వద్దా? గ్రూప్ లో పెడితే బ్యాంబూ ఆయన నెంబరు, రైన్ గన్ ఆయన నెంబరు. జుంజువ కూడా మంచిదే కానీ క్వాంటిటీ ఎక్కువ రాదు. పెట్టుకుంటే 12 ఆవులు పెట్టుకుంటే, ఒక నందిని పెట్టుకుంటే 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు కూడా పాడి పరిశ్రమ ద్వారా తీయొచ్చు. పాలను అమ్మటం అనేది చెయ్యమాకండి. మీ ఇళ్ళకి ఎవరిని వచ్చి పాలు కొనుక్కుంటారంటే, లేదా మీ షాపు అవుట్లెట్ మీ హోటల్ దగ్గర కొంటారంటే పాలు అమ్మండి. పాలను డెలివరీ చేయటం అనేది అంత పని ఇంకోటి లేదు. లేదు, మీరు పాలని 1 గంట 3 గంటల లోపు దాని రూపం మార్చాలి. పాలని కాసి పెరుగు చేసేయాలి, తోడు పెట్టేయాలి, లేదా పన్నీర్ చేయాలి, ఇది చేయాలి, కోవా చేయాలి. అదే పాలని పెరుగుగా మార్చేసి వెన్న తీసి నెయ్యి తయారు చేస్తే 100 ఇయర్స్ ఉంటుంది. ఎంత పాతదైతే అంత మంచిది. గాజు దాంట్లో పింగాణి దాంట్లో దాచిపెడితే అంత మంచిది. అందుకనే మీరు పాలను అమ్మేయకుండా నెయ్యిని అమ్మడం చేయండి. నెయ్యిని మీరు కానీ చేస్తే మేము మీకు ప్రచారం చేస్తాం. గర్భిణీ స్త్రీల గురించి ఒక కార్యక్రమం చేసి మీ జిల్లాలో వస్తాను. నెయ్యి తినటం వల్ల 18 రోజుల్లో మెడ ఎలా నుంచోబెడతాడు అనేది రాజకృష్ణ గారు చెప్పిన తర్వాత కొన్ని వేల మందికి ఇచ్చాము. అందరిలో 3 కేజీల పిల్లలు పుట్టారు. తర్వాత వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ముందే చెప్పేస్తాం. రాజు దీక్ష గారు చెప్పినట్టు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. తల్లి గర్భం దాల్చిన తర్వాత మన దేశవాళీ ఆవు నెయ్యి, మూపురం ఉన్న ఆవు నెయ్యి నెలకి కేజీ నుంచి 2 కేజీలు తినిపిస్తే ఏదో రూపంలో ఆవిడకి ఎలా ఇష్టమైతే అలా సాధారణ కాన్పు అవుతారు. మినిమం 3 కేజీల పిల్లలు పుడతారు. ఈ పిల్లోడికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, పాప అయినా బాబు అయినా 18 రోజుల్లో మెడ నుంచోబెడతారు. టిక్ హెయిర్ ఉంటుంది. తర్వాత ఏడవరు, ఏకసంతాగ్రహులు, ఒకసారి చెప్తే పట్టేస్తారు. ఈ గుణాలని ఉంటాయి. పెట్టాలా వద్దా పెడితే ఏం జరుగుద్దని సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు దగ్గరగా ఆలోచన చేసి పువ్వులకి ఏం జరుగుద్ది అని ఆలోచించి ప్రయోగాత్మకంగా చేసినాక మీ అందరితో మీటింగ్ పెట్టి ఇలా చూపించడం జరుగుతుంది. ఏ నష్టము లేదు దీంట్లో. పువ్వులకి నష్టం జరిగి ఉంటే ఇక్కడ దోసకాయ పువ్వులు పోవాలి కదా, దోసకాయ పువ్వులు పోయినాయా? అది వర్షం లాగా ఫీల్ అవుతుంది. అది మొక్క డైరెక్షన్ 360 degrees, 180, 90, 95, 360. అవతల పక్క పొలం మంద కాదు కదా, అందుకనే అదే 180, 90, 360 సెంటర్ లో పెట్టుకుంటే 360. అంతా ఇంజనీర్ క్యాలిక్యులేషన్ అంతా. అది 20 అడుగులు 25 అడుగులు లేస్తుంది పైకి.
మనం పెట్టుకోవాలంటే వాళ్ళకి కాల్ చేసి అప్రోచ్ అయితే వాళ్ళు వచ్చి వాళ్ళే చేస్తారు. 1,75,000 చూడండి, అది ఇది కలిసిపోతుంది చూడండి, రెండు కలిస్తే చూసారా. 7.5 HP. సరిపోతుంది. అంత ప్రెజర్ రావాలా సార్? అలా వస్తేనే 7.5 వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి మరి. కెపాసిటీ ఇందులో జీవామృతం కూడా ఇందులోనే. జీవామృతం, పుల్ల మజ్జిగ, పంచగవ్య, నీమాస్త్రం మొత్తం చూడండి, అది ఎంత ఎంజాయ్ చేస్తా చూడండి, మొక్క వర్షం లాగా ఫీల్ అయిపోతుంది. ఇక మీకు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ తెలుస్తుంది, కింద చూడండి మీకు వర్షం లాగా కనబడుతుంది. మీరు సున్నిపిండి రాసుకుని వెళ్ళిపోయారంటే స్నానం కూడా చేసేయచ్చు అక్కడ. అవును, 2 పనులు అయిపోతాయి. ఎండలో పాకేస్తారు. మామూలు వికారాబాద్ లో మనకు కావాలి. మన చేతుల్లో కంట్రోల్, వర్షాన్ని కంట్రోల్ చేసిన అనేది టెంపరీ కదా, అది అంత ప్లేస్ లో చూడండి మీకు వర్షం లాగా అయిపోయింది కదలకుండా. మామూలు పీవీసీ పైప్ భూమిలో పీవీసీ పైప్ 4 లీటర్లు అట్లా జీవామృతం కూడా వెళ్ళిపోయింది. ఫిట్టింగ్ చేయాలి. మీరు అది చూస్తే ఇది కాటియానం, మాపిళ్ళే సాంబా ఇవన్నీ కూడా 7 నెలలు పట్ట, 7 అడుగులు ఎత్తు. అంటే దీంట్లో 365 రకాలు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయినాయి, అది అవలా. ఈ ప్రతి సంవత్సరం రైతులకు ఇస్తాము. మీకు ఇంకా రావు, ఏదో కొంచెం వస్తే పక్షులు తింటాయి. ఇదిగో మీకు గట్ల మీద చెప్పాను కదా, పసుపు, అరటి, వరి చేను పక్కన. వరి మీద ఎందుకు ఆధారపడాలి, ఇలా చేసుకుంటే కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. తుఫానికి పడిపోగా మిగిలిన చెట్లు ఇవి దీంట్లో 365 రకాలు ఇవి. కొంతసేపు ముందు లేదు. హలో, నీళ్ళు వస్తుంది. హలో హలో హలో, ఇది హీరామణి అండి, ఇది హీరామణి.
సూపర్ నేపియర్ దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటది. ఇది మీరు 1 ఎకరం పెట్టుకుంటే 12 నుంచి 15 ఆవులు సంవత్సరం మొత్తం తింటాయి. ఉదయం పూట మీరు పగలంతా కూడా పచ్చగడ్డి వేయాలి, రాత్రి పూట ఎండుగడ్డి వడ్డిగడ్డి వేయాలి. ఇది రైన్ గన్ దీంట్లో పెడతాం వల్ల ప్రతి ఆకు చాలా కలర్ వచ్చేసింది. ఇది మనం నాటుకోవడం సేమ్ ఇదే. ఒక 2 కనుపులు కట్ చేయాలి. ఒక కనుపు పైకి 45 degrees పెట్టాలి. మీకు రైస్ పేపర్లు అన్ని ఇస్తాను. మీకు 3 అడుగులు పెట్టుకోవాలి, నిలువ అడ్డం 3 అడుగులు పెట్టుకోవాలి. బుల్లెట్ నేపియర్ చాలా ఉంటాయి ఆయన దగ్గర. ఆయన గద్వాల గణపతి రెడ్డి. చేస్తే 10 ఈ జల్లెడలో పేడ మూత్రం అడ్డుపడితే గట్టి దీంట్లో జల్లెడ పెట్టేసి ఇంకో ఇక్కడ డ్రమ్ పెట్టేస్తాము. ఆ చిన్న దీంట్లో పెట్టేస్తాము. ఈ దాని చేయగానే ఈ లూజ్ తో పాటు ఇది లీటరు 10 లీటర్లు వెళ్ళిపోతుంది. మొత్తం కూడా వెళ్ళిపోద్ది. ఇక మనకి లేబర్ కాస్ట్ తగ్గిపోద్ది. ఇక తెంపుకోవటానికి మనకి మనుషులు కావాలి. కాయలు గాని, ఆకుకూరలు గాని, కూరగాయలు గాని ఏదైనా సరే. ఇది ఇక్కడ బాత్రూమ్లు కట్టాం. చాలా మంది వస్తే ఇక్కడ స్నానాలు చేయటం మగవాళ్ళకి. ఇక్కడ ఉంటుంది బ్లాక్ పైప్. అది ఇది ఎకరున్నర చెరువు. ఇది లోతు వచ్చేసి 12 అడుగులు ఉంది. లోతు 12 అడుగులు. ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది ట్రెడిషనల్ వెరైటీ, హైబ్రిడ్ కాదు. చాలా మంది రిజల్ట్ బాగుందంటాం. ఒక ఆవుకి నుంచి 20 కేజీలు చొప్పున 15 ఆవులు తింటే సంవత్సరం మొత్తం. ఎకరా. ఇది గొప్ప ల్యాండ్ కాదు. గొప్ప ల్యాండ్ లో ఇలా ఉంది. లేకపోతే దీని సహజంగా దీని ఎత్తు వచ్చేసి 18 నుంచి 20 అడుగులు. మినిమం 15 అడుగులు వస్తుంది ఎత్తు. ఇది ఎన్ని అడుగులు ఉంది? ఇది 10 ఉంటుంది కదా. ఇంకో 5 అడుగులు వస్తుంది. గణపతి రెడ్డి గారు సార్ దీని ప్రొడ్యూసర్. మన వాసన వస్తుంది. దీని గణపతి రెడ్డి. 3 రోజు నుంచి వారం రోజులు ఎప్పుడైనా వాడేస్తాం. ఉంటుంది 6 రోజులు అయితే నీళ్లు. ఇది పిల్లలు తయారు చేయడానికి అందరూ బీటెక్ చేసి కదా. అప్పుడు అది ఎలా ఉంటుంది తిన్నప్పుడు దాంట్లో మాధుర్యం ఉంటుంది కదా. నాకు ఎందుకు పెట్టాడు అనేది నాకు అర్థం కాల.
తర్వాత అనిపించింది ఇవన్నీ ప్రచారం చేయటం నాకు అప్పుడు పెట్టాడు అనిపించింది. కదా! ఇది ఏం చేశానంటే మొన్న ఫస్ట్ బ్యాచ్ లేదు. చెట్ల మీదే కట్టాం. ఇది చూడంగానే పిల్లలు ఆనందపడతారు. అంటే ఎక్కడ పిల్లలు లేకుండా కట్టామనేది పిల్లలకు ఆనందం కదా! ఇక్కడ కూర్చోబెట్టి పిల్లలకి భోజనం పెట్టా. మీరు పెట్టిన భోజనం ఇక్కడ పెట్టా. ఈ చెరువు చూస్తా ఆకాశం చూస్తా భోజనం చేశాను. దీనికి ముందు ఏం చేశాను? ఏం చేయొచ్చు, ఆవు పాలతో ఏం చేయొచ్చు, పంచగవ్య వేస్తే అని చెప్పాను. చెప్పినాక 30 మందికి పెరుగుని ఎలా చిలకాలో నేర్పించా. బయట నామతో 29 మంది ఫెయిల్ అయిపోయారు. అది చదువుతున్నప్పుడు అర్థం కానీ దాన్ని మడతపడిపోతున్నా అది ఎవరు చెప్పారు. నెక్స్ట్ ఎలా తయారు చేయాలో ఆ సెక్షన్ తీసుకెళ్తున్నా. అక్కడ ఇలా 4 చేతులు 2 సార్లు చుట్టుకున్నాడు ఇటు ఇటు. చక్కా చేసేసాడు. ఎలా ఉంటుంది? వచ్చింది. అందరూ చూడ చేశాడు బెన్న తీశాడు. అందరూ ఏమనుకుంటారు? 30 మంది వస్తే 29 మందికి రాలేదు. వాడికి ఎలా వస్తుందంటే ఏమనుకుంటాం మనం? ట్రైనింగ్ అయ్యి ఉంటాడు అనుకుంటాం కదా! నేను అందరం అదే అనుకుని మాస్టర్లతో సహా మేము అడిగాం. మీ అమ్మమ్మ గాని చేసిద్దా? మీ ఇంట్లో ఆవులు ఉన్నాయా అని అడిగాం. లేవు అన్నాడు. నువ్వు ఎక్కడైనా చూసావా? చూడలా. నువ్వు చేసావా? చేయలేదు. మరి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళగా ముందల చెయ్యికి ఎలా కట్టుకున్నాడు? ముందోడు ఎవడు కట్టుకోలా. ఇది ఎలా? ఆ రోజంతా నేను నిద్రపోలా. వాడు ఎలా నేర్చుకున్నాడు? వాడికి ఎలా పట్టుకున్నాడు దాన్ని? మీరెవరైనా చెప్పగలుగుతారా? రాబోయే కాలానికి విజయరామ్ గారు. మీరు చేసింది చూసి చేసుంటాడు అబ్బాయి. మొమెంట్ తెలియాలి. లెఫ్ట్ రైట్ వెనక్కి ముందుకు అనేది. ఒక చెయ్యి పైకి ఓ చెయ్యి కిందకి ఉంటది దానికి. అది అక్కడ మెల్ట్ పడిందంటే తిరగదది. స్విమ్మింగ్ సౌండ్ మా మనవరాలు 7 ఇయర్స్. స్విమ్మింగ్‌కి రిథమ్ వస్తది కదా! ఆ! సో, అలా పట్టుకొని చేస్తే ఏమన్నా వస్తదేమో అట్లా అనుకున్నాను. కొంచెం తేడా వచ్చినా మెలికి పడిపోద్దది. ఆడు తిప్పుతున్నంత సేపు మెలిక పడలా. ఎవ్వడింకా చూడలా. నేను బాగా చేస్తున్నాననే ఫీలింగ్ లేదు. ఏకాగ్రత మాత్రం ఉండదు. స్వామి చేపిచ్చాడు అదంతే. చెప్పనా? పూర్వజన్మ సంస్కారం. 100%. లేకపోతే అది రాదది. అది మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా చెప్తాడు. చిన్న పిల్లలు ఘంటసాల గారు రాగాలు తీస్తారు. చూసారు కదా! వాళ్ళ నాన్న కూడా పుట్టలేదు. వాళ్ళ నాన్న ఘంటసాల చచ్చిపోయాక వాళ్ళ నాన్న పుట్టాడు. అలాంటి చిన్న పిల్లలు ఎలా తీస్తున్నారు ఆ రాగం? పూర్వజన్మే కదా! ఇది అంతే. దత్త శరణానంద మహారాజ్ అని రాజస్థాన్‌లో ఒక స్వామి ఉన్నాడని చెప్పాగా 2,60,000 ఆవులున్నాయని. ఆ స్వామిని అడుగుతా. స్వామి ఇంత శిల్ప సంపద పోతుంది. చేతివృత్తులు పోతున్నాయి. ఇయన్నీ ఎప్పుడవుతుంది స్వామి నెక్స్ట్ తరం ఇయన్నీ రాకపోతే ఎట్లా అంటే, ఒకడు పుడతాడని చెప్తాడు ఎప్పుడాయన. ఒకడు పుడతాడంటాడాయన. ఇదేంటో ఎలా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. ఈడాడే. ఈడాడే. ఆ రోజు నాకు సమాధానం దొరికింది. ఇది ఎప్పుడు 5 ఏళ్ల క్రితం స్వామిని అడిగితే నాకు మొన్న సమాధానం దొరికింది. వాడే ఈడు. ఇంకొకటి ఆ రోజు జరిగిన విషయాల్లో 30 మందిని పిలిచాను. ఇంకొకడు 7, 8, 9 పిల్లల్ని పిలిచా. వ్యవసాయం అనుబంధం ఉన్న పిల్లల్ని పంపించమని స్కూల్ వాళ్ళతో మాట్లాడా. వచ్చారు. మీరు భూమి మీదకొచ్చి 3000 రోజుల నుంచి 4500 రోజులైంది అని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడా. 3000 నుంచి 4500 రోజులైంది. మీ జీవితంలో ఇన్నాళ్ళు గడిపిన రోజుల్లో మధురమైన రోజు ఒకటుంటే చెప్పండి అని అడిగా. ఎవరు చెప్పలా. జ్ఞాపకం పెట్టుకుని మంచి రోజు ఒకటి చెప్పండి. మీరు ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేశామని. ఎవరు చెప్పలా. ఒకడు తాత నేను చెప్తా అన్నాడు. చెప్పమన్నా. అందరూ అడంకెలా చూస్తున్నారు. తాత నేను 4వ క్లాస్‌లోనో, 5వ క్లాస్‌లోనో మా తాతతో పొలం తీసుకెళ్ళాడు.
పొలం అంతా చూపించాడు. చేను గట్టు మీద, చెట్టు గట్టు మీద కూర్చోబెట్టి నాకు అన్నం పెట్టాడు, పచ్చడన్నం. ఆ పచ్చడన్నం చాలా బాగుందన్నాడు. ఆ రోజు నాకా? ఆ పచ్చడన్నం బాగుందన్నాడు. అందరూ టపళ్ళు కొట్టేశారు. అంటే మళ్ళీ "నువ్వు పచ్చడన్నం తినలేదా?" అన్నా. "తిన్నాను. కానీ అదే గుర్తుందన్నాడు." మరి మీరందరూ ఎప్పుడైనా తిన్నారా? బోలెడు సార్లు తిన్నాం. మరి మీకెందుకు గుర్తులేదు? అంటే మీకు గ్రహించిందేంటంటే, మట్టితో మీరు మమేకమయ్యారు. మట్టితో మీరు కాలు పెట్టినప్పుడు, పంట పొలాల్లో తిరిగినప్పుడు, మీ ఆహారం అక్కడ తిన్నప్పుడు మీకు ఆ జ్ఞాపకం ఉంది. అంటే మనమందరం ప్రకృతికి దగ్గర అయితే ఇలా ఉంటది అంతే.